Hello all, welcome to our channel Short Tricks for You. Nenu Mahesh. Iroju aithe mana video lo the most important continuation part of major minor degree semester 2 lo undetatuvanti course 4 ki sambandhinchinaatuvanti analytical solid geometry lo manam we are in the unit number 2. It is very clear on the board. Manakaithe ippatike chusuntaru, questions kuda chustunnaru. Yes, మేజర్ మైనర్ పార్ట్లో మనకంటే 2024 నుంచి ఎస్పెషల్గా ఇది 2024 నుంచి ఎవరైతే సెమిస్టర్ 2 చదువుతున్నారో అంటే 24 అవ్వచ్చు, 25, 26, 27 అలాగా సిలబస్ మారలేనంత వరకు మేజర్ మైనర్ అనే పదాలు వచ్చినప్పుడు 23లు వాళ్ళకి అప్లికేబుల్ అవ్వదండి, వాళ్ళకి వేరేది, అది కూడా మన ఛానల్లో ఉంది చూడండి. సో మేజర్ మైనర్లో భాగంగా సెమిస్టర్ 2కి సంబంధించి బిఎస్సిలో కోర్స్ 4 అనలిటికల్ సాలిడ్ జామెట్రీ, అలాగే కోర్స్ 3 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అందులో ఉన్న 5 యూనిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసాం. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్స్, అంటే చాలా మంది సార్ మీరు యూనిట్ వైజ్ చెప్తున్నారు చాలా బాగుంది, కానీ ముందు మాకు ఏంటనంటే అన్ని యూనిట్స్ ఇంపార్టెన్స్ ఇచ్చేయండి, మేము ప్రాక్టీస్ చేసుకుంటాం, మీన్ వైల్ మీ క్లాసెస్ ఆన్సర్స్ అవి చూస్తూ ఉంటాం అన్నారు. చాలా మంచిది. సో ఆన్ ద స్టూడెంట్స్ రిక్వెస్ట్ ఎస్పెషల్గా కామెంట్ సెక్షన్లో చాలా మంది కామెంట్ చేశారు, చూశాను. సో with respect to that, so we are going to discuss unit wise అంతా కూడా మీకు ఈ సిరీస్ లో మీకు అప్లోడ్ చేసేస్తాను, చూసేసుకోండి. వీటి యొక్క ఆన్సర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం ఆల్ 5 యూనిట్స్. అర్థమవుతుంది కదా? ఎస్. సో గన్ షాట్స్ అంటే ఎగ్జామ్లో మనం యూనిట్కి నార్మల్గా 10-15 ప్రిపేర్ అయితే మంచిదే కాదే నేను అన్ను. బట్ యూనిట్కి 15 క్వశ్చన్లు అంటే 5 యూనిట్లు అంటే ఒకసారి చూడండి, దగ్గరగా లాంగ్లే 75, మరి షార్ట్స్ 100-120 క్వశ్చన్లు అయిపోతాయి. అన్ని ప్రిపేర్ అవ్వడం తప్పులేదు, కాబట్టి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చిందో మర్చిపోతాం మళ్ళీ. బట్ విత్ రెస్పెక్ట్ టు టైం మనం తక్కువ టైంలో విత్ లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, తక్కువ క్వశ్చన్స్తో 75 గెయిన్ చేయడం అనేది వెరీ ఈజీ థింగ్. ఇన్ఫ్యాక్ట్ సో ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం ప్రూవ్ చేస్తూ వచ్చాము. మీరు కామెంట్ సెక్షన్లో కూడా చూసే ఉంటారు అండ్ కమ్యూనిటీలో కూడా చూడండి. మన ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసినట్లయితే హోము, వీడియోస్, ప్లేలిస్టు, కమ్యూనిటీ అని వస్తుంది. ప్లేలిస్టు, కమ్యూనిటీ అనేది ఈ ఆప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బికాస్ దీనికి సంబంధించినటువంటి లాంగ్స్ యూనిట్ 2 ఇది, అంటే యూనిట్ 1 అనేది ప్లేలిస్ట్లో ఉంటుంది. కోర్స్ 4 అనలిటికల్ సాలిడ్ జామెట్రీ అని ఉంటుంది, చూడండి ప్లేలిస్ట్లో. అలాగే పక్కన ఉన్న కమ్యూనిటీ కానీ చూస్తే మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అంటే 3-4 ఇయర్స్ నుంచి మన రిజల్ట్స్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేసి ఉన్నాము. మీరు అక్కడ కూడా కమ్యూనిటీలోకి వెళ్ళి చూడండి. అండ్ వీడియోస్ మీద కానీ చూసినట్లయితే హోమ్ పక్కన మనం చేసినటువంటి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. బట్ ప్లేలిస్ట్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి, లైన్గా ఉంటాయి. సెమిస్టర్ 2 అనుకోండి, సెమిస్టర్ 2 అన్ని లైన్గా ఉంటాయి. కోర్సు 3 అనుకోండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్, దానివన్నీ క్లిక్ చేయగానే లైన్గా అవే వస్తాయి. అర్థమవుతుంది కదా? ఆల్ రైట్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ డైరెక్ట్లీ. సో దానికన్నా ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము చేసే నెక్స్ట్ యూనిట్ 3, 4, 5 కూడా మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ఒక లైక్ కూడా క్లిక్ చేసేసుకోండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియచేయండి. 2122 ప్యాటర్న్లో ఉండేటటువంటి అంటే 2 మేజర్లు, 1 మైనరు, 2 స్కిల్ పేపర్లు అండ్ 2 లాంగ్వేజ్లకు సంబంధించినటువంటి ఈ విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం ఎవ్రీడే. సో ఎవ్రీ డే ఒక వీడియో అయితే ఉంటుంది మ్యాక్సిమం మీకు. సో అది మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోవచ్చు. ఆల్ రైట్. సో ఎక్కడైతే మనకు కనిపిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్స్, ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈజ్ వచ్చేటటువంటి క్వశ్చన్స్, అంటే నెంబర్స్ మార్చవచ్చు ప్రాబబ్లీ. ఇప్పుడు x-2 ఉందమ్మా, x-1 ఇచ్చినా చేయొచ్చు. అదేంటి సార్ మరి మాకు ఇదే చెప్పారు కదంటే దీని యొక్క ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా నేను. దాని యొక్క ఆన్సర్ మెథడ్ అంతా విత్ ఫార్ములా అండ్ ప్రొసీజర్ చెప్తున్నాను. సో కాబట్టి ఆ ఫార్ములా అండ్ ప్రొసీజర్లో మీకు ఆ నెంబర్ మార్చినా కూడా చేసేయచ్చు. మీరు ఇప్పటికి ఆల్రెడీ చూసారు కాబట్టి యూనిట్ 1 అదంతా కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. సో లాంగ్స్కి సంబంధించి యూనిట్ 2 డిస్కస్ చేస్తుంది. దీని కిందనే 3, 4, 5 యూనిట్స్ ఉన్నాయి, మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. ఆల్ రైట్. సో ఇక్కడైతే మనకి క్వశ్చన్స్కి సంబంధించి ఫస్ట్ వన్ చూడండి. ప్రూవ్ దట్ ద లైన్స్, ఈ రెండింటినీ కూడా
సిమెట్రికల్ లైన్స్ అంటే క్వశ్చన్స్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి లాస్ట్ వరకు. క్వశ్చన్స్ కనిపించాయి కదని చెప్పి రాసేసుకున్నామని చెప్పి వెనక్కి వెళ్ళిపోకండి. దానికి సంబంధించిన ఏమైనా విషయాలన్నీ చెప్తాను, లాస్ట్ వరకు వినండి. ప్రూవ్ దట్ ద లైన్స్, ఈ రెండింటిని కూడా ఏమని పిలుస్తాం? సిమెట్రిక్ లైన్స్. ఎందుకంటే లైన్స్ అనేవి మనకు రెండు రకాలు ఉంటాయి, సిమెట్రిక్ లైన్ అండ్ పోలార్ లైన్. పోలార్ లైన్ అంటే స్ట్రైట్ గా ఉంటుంది, పోలార్ లైన్ అనేది స్ట్రైట్ ఉంటుంది. సో ఈ రెండు ఇలాగా విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ 1 2 3, ఇదేమో 2 3 4, కింద ఉండేవి ఏంచో మనకి డైరెక్షన్ కొసైన్స్ డీసీస్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఓకే, ఆర్ ఏమని చెప్తాడు? కోప్లనార్, కోప్లనార్ అని చెప్పాలన్నమాట. కోప్లన్ అంటే ఒకే ప్లేన్ మీద ఉండడం, రెండు లైన్లు కూడా ఒకే ప్లేన్ మీద ఉంటే వాటిని కోప్లన్ అని అంటాం. కోప్లన్కి ఒక ఫార్ములా ఇచ్చాము, వీడియో అంటే వీటి యొక్క ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్లో వీటి ఆన్సర్స్ ఉంటాయి, ఈ వీడియోలో ఉండవు. ఈ వీడియోలో మన ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, దోస్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్స్ చెప్పండి అనే వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు అడిగిన వాళ్ళకే కదా, అడగలేని వాళ్ళు మీకు కూడా యూజ్ అవుతుంది. ఆల్ రైట్. సో ఆ రెండు లైన్స్ కూడా ఏమని చూపించాలి? కోప్లనార్ అని చూపించాలి. ఫార్ములా ఇచ్చాను చూడండి. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండు లైన్లు కూడా ఎక్కడ మీట్ అయ్యాయి, పిఓఐ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి? ఆల్సో ప్లేన్ కంటైనింగ్ లైన్, ఇది ఏ ప్లేన్ మీద ఉన్నాయి ఆ రెండు లైన్లు, ఈ ప్లేన్ యొక్క ఈక్వేషన్ ఏంటి అని కూడా అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అనమాట. దీస్ ఆర్ ద లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దే యూస్ టు ఆస్క్. కోప్లనార్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండ్ కైండ్, 3 క్వశ్చన్లు కలిపి అడుగుతాడేమో ఒకే దాంట్లో 10 మార్కులకి. అర్థమవుతుందా? సో ఇందులోని ఈ సిమెట్రిక్ లైన్ ఇచ్చాడు కదా, పోలార్ లైన్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది. పోలార్ లైన్ ఇచ్చాడు అనుకోండి, ఆ పోలార్ లైన్ని సిమెట్రిక్ లోకి మార్చి మనం ఈజీగా ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు. బట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మ్యాక్సిమం ఇదే ఇస్తాడు మనకి. ఇఫ్ అట్ ఆల్ అది ఇవ్వలేదు అనుకో, డెఫినెట్ క్వశ్చన్ ఈ రెండు ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా. షార్టర్ డిస్టెన్స్ 100% వస్తుంది, ఎస్డి అంటాము. ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ కదా. సో దీనికి ఆన్సర్ అదే ప్లేలిస్ట్లో ఉంది, చెక్ చేయండి మీరు ఒకసారి. మొత్తం అన్ని యూనిట్ వైజ్ ఉంటాయి, చెక్. యూనిట్ 1 చూసారు కదా, అలాగే యూనిట్ 2 3 4 5 క్వశ్చన్స్, లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్, ఆన్సర్స్ అయితే మీకు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆ వీడియో మీకు ఇంట్రడక్షన్ ఇప్పుడు ఎలా అయితే మీకు ఇక్కడ ఒక 2 minutesలో మనం ఏం చెప్పుకుంటున్నామో చెప్తున్నానో, అదే విధంగా ఆన్సర్ అయితే వాటి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే వీడియోలో. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ద లైన్, ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, లైన్ ఈక్వేషన్. దట్ పర్టికులర్ లైన్ ఈక్వేషన్ యొక్క ఇమేజ్ ఇన్ ద ప్లేన్, అంటే ఒక ప్లేన్ ఉంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ అనుకుందాం, దాని యొక్క ఇమేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీక్యూ అనుకోండి, దాని యొక్క ఇమేజ్ ఎలా ఉంటుంది? ఇలా మనం ఈ ఈక్వేషన్ దాని యొక్క ఇమేజ్ అంటే ఇది ఏంటి, దీని యొక్క ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే కంపేర్ టు ఈ రెండింటితో పోలిస్తే తక్కువ. ఈ రెండు అంటే 1 and 3 నేర్చుకున్నాక ఇమేజ్ క్వశ్చన్ నేర్చుకోవాలా. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ద లైన్. ఇగో లైన్ ఇచ్చాడు కదా, అండ్ ప్లేన్ కూడా ఇచ్చాడు, ఈ ప్లేన్ ఇచ్చాడు కదా, ఈ ప్లేన్ కూడా ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ రెండింటిని యూటిలైజ్ చేసి మనం ఇమేజ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను స్టార్ మార్క్ పెట్టట్లేదు, అంత ఇంపార్టెంటే బట్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. అంటే చూడండి, 2 క్వశ్చన్లు చేస్తే ఒకటి వచ్చేస్తుంది అనేలా ఉన్నాయనుకోండి, 1 and 3 చేసుకోండి, 1 and 3 చేసుకోండి. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్. 2 లైన్స్ ఇచ్చాడు, 2 కూడా మళ్ళీ సిమెట్రిక్ లైన్స్ ఇచ్చాడు. ఆ 2 సిమెట్రిక్ లైన్స్, ఇదొక లైన్ ఇదొక లైన్, ఆ మధ్యలో ఉండేటటువంటి డిస్టెన్స్ ఎంత, షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత? ఈ యొక్క డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ ఎన్ని మీటర్లు అని అడుగుతున్నాడు, ఎన్ని యూనిట్స్ అని అడుగుతున్నాడు. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్స్ అంటే దీనికి సంబంధించి ఈ డిస్టెన్స్కి సంబంధించి ఈక్వేషన్. ఇక్కడ చూడండి, ఈ లైన్కి ఈ ఇమేజ్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కున్నామా? సేమ్ ఇన్ ద సిమిలర్ వే ఎస్డి లైన్కి కూడా ఈక్వేషన్స్ ఉంటాయి. అండ్ పాయింట్స్ ఇన్ విచ్ ఎస్డి మీట్స్ ద గివెన్ లైన్, ఈ పాయింట్స్ కూడా కనుక్కోమంటున్నాడు. పి అండ్ క్యూ అంటాం వాటిని యాక్చువల్గా. ఆ పాయింట్ కూడా ఏంటి, 1 to 1 లేకపోతే 1 to 5 ఏవో పేర్లు వస్తాయి కదా ఆన్సర్స్. ఆ పాయింట్స్ కూడా ఇక్కడ కూడా మనకు అబ్జర్వ్ చేస్తే షార్టర్ డిస్టెన్స్, ఈక్వేషన్ అండ్ విచ్ ద పాయింట్. దీస్ ఆర్ ద
3 ఇంపార్టెంట్ బిట్స్ ఆస్కింగ్ ఇన్ ఏ సింగిల్ క్వశ్చన్. ఒకే క్వశ్చన్లో 3 ఇంపార్టెంట్ బిట్స్ అయితే అడిగాడండి. దిస్ ఈజ్ వాట్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ యూనిట్ నెంబర్ 2. ఎస్పెషల్లీ లాంగ్స్కి సంబంధించి మనం డిస్కస్ చేసాం. అదే షార్ట్స్ అనుకోండి, అఫ్ కోర్స్ లాంగ్స్ చేశాక షార్ట్స్ చాలా ఈజీగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అడుగుతూ ఉంటాడు ఎక్కువ. సో ఆ షార్ట్స్ అయితే మీకు అన్ని కలిపి ఇచ్చేస్తాను, 5 యూనిట్లు కలిపి ఒక వీడియోలో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో దీస్ ఆర్ ద 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా ఉన్నాయి అంటే లైక్ ఈ సిమెట్రిక్ ప్లేస్లో పోలార్ అవన్నీ అడుగుతాడు, బట్ వీటిల్లో మీకు డెఫినెట్గా లాంగ్ ఆన్సర్ అనేది కవర్ అయిపోతుంది ఫర్ ఆల్ ద యూనివర్సిటీస్. అన్ని డిగ్రీకి ఏపీ తెలంగాణలో ఉండేటటువంటి ఏ కాలేజ్ అయినా మీరు అవ్వచ్చు. ఈ పర్టికులర్ క్వశ్చన్స్ మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద యూనిట్ నెంబర్ 2. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ అఫ్ కోర్స్ యూనిట్ 3 కూడా దీని కిందనే ఉంది, ఇప్పుడు చెప్పేస్తున్నాను చూసుకోండి. యూనిట్ 3, 4, 5 కూడా మనకి లైన్గా ఉంటాయి. అండ్ అన్ని కలిపి కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను మీకు తెలియాలని అంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి, నేను అప్లోడ్ చేసే ప్రతిదీ కూడా మీకు కంటిన్యూషన్లో వస్తుంది. అండ్ కమ్యూనిటీ కూడా ఫాలో అవ్వండి, డైలీ జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతాయి. అండ్ లాస్ట్ వన్ చాలా మంది అయితే ఇక్కడ మనకి సెట్టింగ్స్ దగ్గర క్వాలిటీ అనే ఆప్షన్ ఉంటుంది. మీ యూట్యూబ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ఇక్కడ సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి క్వాలిటీ అని వస్తుంది. హై పిక్చర్ క్వాలిటీ పెట్టుకోండి. యాజ్ వీఆర్ డూయింగ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కాబట్టి జనరల్గా మనం చెప్తా ఉండాలి, ఎందుకంటే అంత అవేర్నెస్ ఉండదు. పిల్లలు వీడియో చూస్తే డైలీ వీడియోస్ చూసే వాళ్ళకి ఓకే, కొత్త వాళ్ళకి ఎస్పెషల్గా హై పిక్చర్ క్వాలిటీ పెట్టుకోండి, మీకు ఇంకాస్త క్వాలిటీగా ఉంటుంది. అండ్ కమ్యూనిటీ ప్లేలిస్ట్ కూడా చూస్తూ ఉండండి మన వీడియోస్ అనేది ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే. అండ్ ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియచేయండి. ప్రతి కామెంట్ కూడా మనం రెస్పాన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఫర్ కంప్లీట్ కోర్సెస్ ఇంక ఎలాంటివి ఏమైనా కావాలనుకుంటే మనకు అక్కడ నెంబర్ పైన బోర్డు పైన మనకు నెంబర్ కనిపిస్తుంది. యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ దేర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.